Hello and welcome to RR Triple Four All Rounder match number 68. సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు మే 25న ఈవినింగ్ 7:30 పిఎంకి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుందన్నమాట. అండ్ అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అన్నమాట. ఖచ్చితంగా ఇక్కడైతే 200 కోర్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. ఈ కాలంలో ఐపీఎల్ మ్యాచ్ అంటే అది కూడా ఈ సీజన్లో అయితే ఎవ్రీ మ్యాచ్ 200 అయితే ఖచ్చితంగా వస్తుంది. 220 200 పార్ స్కోర్ ఉంది. 220 పెట్టుకుంటే చాలా బెటర్ అన్నమాట. లేకపోతే ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. 190, 200 అంటే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. అండ్ బౌలింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం ఇనీషియల్లీ కొద్దిసేపు ఫాస్ట్ బౌలర్‌లకి ఉపయోగపడుతుందే గానీ, కాకపోతే ఇది ఒక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అన్నమాట. స్పిన్నర్స్ ఖచ్చితంగా పవర్ ప్లే అయిపోతేనే గేమ్‌లోకి అనేది వస్తారు. అండ్ స్పిన్నర్స్‌కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వికెట్స్ తీసుకోవడానికి. ఇదొక చెన్నై మాదిరే అన్నమాట. చెపాక్ లాగానే ఉంటది. కాకపోతే ఈ నడుము బ్యాటింగ్ అనుకూలిస్తదన్నమాట. చూడాలి ఎలా ఆడతారనేసి. అండ్ ఇరు టీములకి ఇది లాస్ట్ మ్యాచ్ అన్నమాట. అండ్ డ్యూ విషయానికొస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటది. టాస్ గెలిస్తే మాత్రం చేజింగ్ తీసుకోవడమే చాలా బెటర్ అన్నమాట. అండ్ ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసారంటే మీరే షాక్ అయితారన్నమాట. హెడ్ టు హెడ్‌లో 29 మ్యాచెస్ ఆడింటే కేకేఆర్ వాళ్ళొచ్చి 20 మ్యాచెస్ గెలిచారన్నమాట. 20 మ్యాచెస్. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే గెలిచారు. చూడాలి ఇవాల్టి మ్యాచ్ ఏమవుతుందనేసి. లాస్ట్ 3, 4 మ్యాచెస్‌లో గూడా అన్నీ కేకేఆరే గెలిచింది. ఎస్ఆర్‌హెచ్ ఒకటి గూడా గెలిచలే. లాస్ట్ 3, 4 మ్యాచెస్ ఆడినప్పుడు గూడా. అండ్ ఈ సీజన్‌లో గూడా ఒక మ్యాచ్ జరిగింది. అది గూడా కేకేఆరే గెలిచిందనమాట. అండ్ ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం అండ్ చూద్దాం వీళ్ళ ప్లేయింగ్ 11లో గూడా కొన్ని ఇబ్బందులైతే ఉన్నాయి. అండ్ ఈ 2 టీముల్లో గూడా నలుగురు ప్లేయర్‌లు అది ఆ టీములకి ఐ మీన్ ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ అనుకో, ఎస్ఆర్‌హెచ్ టీమ్ నుంచి ఒక ఇద్దరు ప్లేయర్‌కి ఇదే లాస్ట్ సీజన్ అన్నమాట. అది ఈ టీమ్‌లో ఏమన్నా వేరే టీమ్‌లో ఏమన్నా ఆడతారేమో తెలీదది. అండ్ ఈ టీమ్‌లో అయితే మాత్రం ఇదే లాస్ట్ అనుకుంటా. ఏరు కోరి తెచ్చుకున్న ప్లేయర్స్ ఇదే లాస్ట్ అన్నమాట వాళ్ళిద్దరికీ. అండ్ కేకేఆర్‌లో గూడా అలాంటి ప్లేయర్స్ ఇద్దరున్నారు. వాళ్ళెవరో గూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ ఎస్ఆర్‌హెచ్‌లో మనం ప్లేయింగ్ 11లో ఏమని ఇబ్బందులున్నాయంటే మామూలే. లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు. అదేదో ఇప్పుడు గెలిచేదానికంటే ముందు గెలిచుంటే చాలా బెటర్ అన్నమాట. ఇంకో 2 మ్యాచ్‌లు గెలిచుంటే ప్లే ఆఫ్స్‌కి కూడా క్వాలిఫై అయితాండ్రి. అది లాస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఈ మ్యాచెస్ గూడా ఒకవేళ ఈ మ్యాచ్‌లో గూడా మంచి పెర్ఫార్మ్ చేస్తే గెలవచ్చు. అండ్ వీళ్ళ ప్లేయింగ్ 11లో ఏమన్నా ఇబ్బందులున్నాయంటే ట్రావిస్ హెడ్ విషయం చూసుకుంటే అదేందో కోవిడ్ అన్నారు. కొద్దిగా రెస్ట్ ఇచ్చామన్నారు. మళ్ళీ యెస్టర్‌డే మ్యాచ్‌లో ఆడిచ్చారు. లాస్ట్ మ్యాచ్‌లో ఆడిచ్చారు. అండ్ ఈ మ్యాచ్‌లో గూడా ఆడొచ్చు. ఇంకా లాస్ట్ మ్యాచ్ ఆడానంటే ఈ మ్యాచ్‌లో ఏం ఇబ్బందేముండదు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి నుంచి అయితే టాప్ నాచ్ పెర్ఫార్మన్స్ లేదు. ఇంకా ప్యాట్ కమిన్స్ సో గానే పోతున్నాడు. అండ్ హర్షల్ పటేల్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తను వికెట్స్ తీస్తున్నాడు. ఎక్కడ తీస్తున్నాడు? 18థ్ ఓవర్, 20 ఓవర్‌లో వచ్చి 2 వికెట్స్ తీసుకుంటాడు. 4 ఓవర్స్‌కి 45 రన్స్, 50 రన్స్ ఇస్తాడు. ఏం లాభం? ఆ 2 వికెట్‌లు కూడా లాస్ట్‌లో తీసుకుంటాడు. 18థ్ ఓవరో, 19థ్ ఓవరో, 20 ఓవర్‌లో తీసుకుంటాడు ఆ 2 వికెట్‌లు గూడా. అది కూడా బ్యాక్ టు బ్యాక్ ఆ 2 ఓవర్‌లో తీసేసుకుంటారు 2 వికెట్‌లు. ముందరంతా కొట్టిచ్చేసుకుంటాడు. అండ్ జయదేవ్ ఉన్నత్కట్ అలాంటి పెర్ఫార్మన్స్ ఏం రాలేదు. తను ఒకప్పుడైతే టాప్ నాచ్ బౌలర్ మాదిరి ఉండే అన్నమాట. ఒకప్పుడు పూణే వారియర్స్ అనే టీమ్ ఉండే. స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఉండే. ధోని గూడా ఆడాడు ఆ టీమ్‌లో. లాస్ట్ ఓవరు మెడిన్ ఓవర్ ఏసాడన్నమాట. అలాంటి బౌలింగ్ అయితే ఇప్పుడు ఈ సీజన్‌లో అయితే ఎప్పుడు కనపడలేదు జయదేవ్ ఉన్నత్కర్ నుంచి. అండ్ ఈశాన్ మలింగ ఓకే. పర్లేదు మంచిగానే పెర్ఫార్మ్ చేశాడు. హర్షద్ దుబే డెబ్యూ చేసాడు. మంచిగానే పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అండ్ ఒక ఇద్దరు ప్లేయర్‌లకి ఇదే లాస్ట్ సీజన్ అని చెప్పా గదా! వాళ్ళు నాకు తెలిసి మొహమ్మద్ షమి అండ్ జాంపా ఇంకా ఈ ప్లేయర్ గురించి చెప్తే ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నా. కాకపోతే ఈ ప్లేయర్‌కి కూడా ఇదే లాస్ట్ సీజన్ అని నేనైతే అనుకుంటున్నా. అది ఎస్ఆర్‌హెచ్ టీమ్ నుంచి నితీష్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా బయటకి వదిలే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ సీజన్‌లో అయితే అలాంటి పెర్ఫార్మన్స్ అయితే అస్సలు రాలేదన్నమాట. ఏ టీమ్‌లో గూడా పెట్టుకోరన్నమాట. సీజన్ మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళని. ఒకవేళ తనకు స్టార్ ఒకవేళ తను స్టార్ ప్లేయర్ అయితే మాత్రమే పెట్టుకుంటారు. తనైతే అంత పెద్ద స్టార్ ప్లేయర్ ఏం గాదు ఇండియాకి. కాబట్టి తనని బయటికి వదిలే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చూడాలి ఎలా ఉంటది పెర్ఫార్మన్స్ అనేది. లాస్ట్ మ్యాచ్‌లో ఏమన్నా అంటే ఇషాన్ కిషాన్ కూడా ఇదే లాస్టా అని అనుకుంటున్నా. కాకపోతే ఫస్ట్ మ్యాచే సెంచరీ కొట్టాడు. లాస్ట్ మ్యాచ్ మొన్న 90 ఏమో కొట్టాడు. చూడాలి.
ఈ మ్యాచ్ ఆడింటే బాగుండదు. ఏదో ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ బాగున్నాడు. మధ్యలో అంతా అటర్ ఫ్లాప్ అని చెప్తాంటిమి. కాకపోతే లాస్ట్ మ్యాచ్ మంచిగానే పెర్ఫార్మ్ చేసాడు. ఈ మ్యాచ్ కూడా ఒక 50+ స్కోర్ చేస్తే ఓకే. మంచిగానే ఉంటదని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ అండ్ అనికేత్ వర్మ అండ్ అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కట్, ఈశాన్ మలింగ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా హర్షిత్ దుబే ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 11లో గూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కొన్నేంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అసలు వాళ్ళకి ఓపెనింగ్ పెయిర్ అనేది కుదరలేదు. కొన్ని రోజులు అజింక్య రహానె ఓపెన్ చేశాడు. మళ్ళీ గుర్బాజ్ ఓపెన్ చేశాడు. తను సునీల్ నరైన్ అండ్ క్వింటన్ డీకాక్ అందరిని చూసారన్నమాట. ఎవ్వరు గూడా వర్కౌట్ అవ్వలేదు. చూడాలి ఈ మ్యాచ్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడనేది గూడా. అండ్ వీళ్ళకి గూడా సేమ్ అన్నమాట. ఓ ఇద్దరు, ముగ్గురు ప్లేయర్‌లు బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ సీజన్‌కి. చూద్దాం వాళ్ళెవరో మాట్లాడుకుందాం. అండ్ బౌలింగ్ స్పిన్ ద్వారా అయితే ఓకే. పర్లేదు. మంచిగానే లాక్కొస్తున్నారన్నమాట. వరుణ్ చక్రవర్తి అయ్యుండొచ్చు, సునీల్ నరైన్ అయ్యుండొచ్చు. అడతా దబ్బా ఓకే. వాళ్ళు మంచిగా పెర్ఫార్మ్ చేసినప్పుడు టీమ్ గెలుస్తుంది. తర్వాత ఓడిపోయే ఓకే. అలా అడతా దబ్బా ఓకే. వర్కౌట్ అయితుంది. అండ్ బౌలింగ్ చూసుకున్న హర్షిత్ రాణా, వైభవ్ అరోరా. వైభవ్ అరోరా నుంచి అయితే మంచి పెర్ఫార్మన్స్ అయితే రాలేదు ఇప్పటిదాకా అయితే. అండ్ హర్షిత్ రాణా అండ్ రమణ్‌దీప్ సింగ్, రింకు సింగ్ ఓకే. ఆండ్రే రసూల్ పోతాంది. అలా నడుస్తాందనమాట. అండ్ అజింక్య రహానె చూడాలి. నెక్స్ట్ సీజన్ ఏమైనా ఉంటాడా? కాకపోతే తనకు పెట్టిన అమౌంట్‌కి తనైతే న్యాయమే చేసాడనమాట. అటర్ ఫ్లాప్ అయితాడేమో అనుకున్నా. కాకపోతే మంచిగానే పెర్ఫార్మ్ చేశాడు. బ్యాటింగ్‌తో అయితే మంచిగానే పెర్ఫార్మ్ చేశాడు. దాన్ని కెప్టెన్సీలో కవర్ చేశాడనమాట. తన కెప్టెన్సీలో టాప్ నాచ్‌లో లేకపోయినా మ్యాచెస్ గెలవకపోయినా గూడా తన బ్యాటింగ్‌తో దాన్ని కవర్ చేశాడని చెప్పొచ్చనమాట. అండ్ వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం రెహమాన్, గుర్బాజ్ అండ్ సునీల్ నరైనా, అజింక్య రహానె అండ్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రే రసూల్ అండ్ రింకు సింగ్, మోయిన్ అలీ అండ్ రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా అండ్ వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ ప్లేయర్‌గా హర్షిత్ రాణా ఉండే అవకాశం ఉంటదనమాట. ఈ టీమ్‌లో గూడా కొన్ని నేమ్స్ అయితే ఇవే వాళ్ళకి లాస్ట్ సీజన్ అని కనపడిస్తదనమాట. ఆ పేర్లేవంటే అజింక్య రహానె. తనైతే మంచిగానే పెర్ఫార్మ్ చేశాడు. కాకపోతే కెప్టెన్ ఎవరు లేరు గాబట్టి తనని పెట్టుకోమని కెప్టెన్సీ ఇచ్చి తనని నడిపించినట్లు ఉందనమాట ఈ సీజన్ అయితే. కాకపోతే తనకి కెప్టెన్సీ ఇవ్వరనమాట. కాకపోతే ఇచ్చారు. ఓకే. తనకయినంత వరకు మంచిగానే పెర్ఫార్మ్ చేశాడు. ఆహ్, మ్యాచెస్ ఓడిపోయినా గూడా తన బ్యాటింగ్‌తో దాన్ని కవర్ చేశాడని జెప్పొచ్చు. అండ్ వెంకటేష్ అయ్యర్‌కి వెంకటేష్ అయ్యర్ అన్ని కోట్లు పెట్టి కొన్నారు గాబట్టి, తనని గూడా బయటకొదిలి ఒకవేళ ఛాన్స్ ఉంటే మళ్ళీ తక్కువ అమౌంట్‌కి తెచ్చుకునే అవకాశం ఉంటే తన మీద ఏమన్నా నమ్మకం ఉంటే తక్కువ అమౌంట్‌కి తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఆండ్రే రసూల్‌ని గూడా వదిలే ఛాన్ వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బౌలింగ్ ఏయడం లేదు. ఏదో లాస్ట్‌లో ఒక ఓవరు, 2 ఓవర్లు ట్రై చేస్తున్నాడు. తన తన మార్కయితే ఇప్పటిదాకా ఈ సీజన్‌లో అయితే కనపడలేదు. చూడాలి ఎలా ఉంటది పరిస్థితనేది. అండ్ మోయిన్ అలీకి గూడా ఖచ్చితంగా ఇదే లాస్ట్ సీజన్ అయితే అనుకుంటాను. చూడాలి ఎలా ఉంటదనేసి. అండ్ రసూల్ ది మసూల్ అని అంటారు గాబట్టి, ఏమన్నా వేరే టీమ్స్ ఏమన్నా కొనుక్కోవచ్చేమో తెలీదు గానీ, లేకపోతే నెక్స్ట్ సీజన్ అన్‌సోల్డ్ అయినా గూడా ఆర్చర్ పోనక్కర్లేదనమాట. ఎందుకంటే తన పెర్ఫార్మన్స్ అలా ఉంది. 2 మ్యాచ్ అన్ని కోట్లు పెట్టుకొని 2 మ్యాచ్‌లో గెలిపిత్తానంటే ఏమవసరం జెప్పండి. 18,00,00,000 ఇచ్చారనుకుంటా నాకు తెలిసి 18 16 ఇచ్చారు. దాని బదులు శ్రేయస్ అయ్యర్‌ని రిటైన్ చేసుకొనుంటే ఆ 22,00,00,000 పెట్టి వెంకటేష్ అయ్యర్‌ని కొనేదానికంటే శ్రేయస్ అయ్యర్‌ని రిటైన్ చేసుకొనుంటే చాలా బాగుండేది. 20,00,00,000 అనంటే అప్పుడే ఒప్పుకునేవాడేమో నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్. చూడాలి ఎలా ఉంటది పరిస్థితనేది. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్‌కొచ్చేసరికి ఎవరు గెలిచినా పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. వీళ్ళిద్దరికీ లాస్ట్ మ్యాచు. నాకు తెలిసి లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు. మంచి ఫార్మ్‌లో ఉన్నారు. అండ్ వీళ్ళకిది లాస్ట్ ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచి మంచి ఫార్మ్‌లో ఉన్నారు. అండ్ వీళ్ళు గూడా లాస్ట్ మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు గాబట్టి, వీళ్ళకి కూడా ఇది లాస్ట్ మ్యాచ్ గాబట్టి, వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్‌హెచ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కేకేఆర్ స్పిన్ డిపార్ట్‌మెంట్ కొద్దిగా బాగుంది. అండ్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటే ఓకే. లాస్ట్ 2 మ్యాచెస్‌గా వీళ్ళు బాగా ఆడుతున్నారు. కాకపోతే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అప్ టు 9 వరకు ఉందన్నమాట బ్యాటింగ్ లైనప్పు. చూడాలి ఎలా పెర్ఫార్మన్స్ ఉంటది. నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో అయితే కేకేఆర్ గెలుస్తుందనే అనుకుంటాను. చూద్దాం ఎవరు గెలుస్తారనేసి మీరు గూడా కామెంట్ జేయండి. అండ్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసుంటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటాను. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరున్నా క్రికెట్ లవర్స్ ఉన్నా గూడా ఈ వీడియోని షేర్ జేయండి.
అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.